అలంకారప్రాయంగా గొప్పగానే కనబడతాయి. మంచి రంగురంగుల దుస్తులు, అందమైన కార్లు, మంచి మంచి భవనాలు, వాళ్ళని హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. పిల్ల పాపలతో మొత్తం అందరూ కుటుంబాలుగా ఆదివారం గుడికి వస్తారు. ఓకే, పని అక్కడ కష్టమైన పనులు అయితే మేము చెయ్యమండి. అవునండి, చేయట్లేదు. కానీ నేను వెళ్ళినప్పుడు కొంతమందిలో ఒక మంచి విషయాలను గమనించారండి. ఏంటో తెలుసా? ఇక్కడ నిజంగా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కలెక్టర్ వచ్చినా ముందు వాడు చేతికి ఏమిస్తారు తెలుసండి? వాష్రూమ్లు క్లీన్ చేసి బ్రష్, పడుతూ ఉన్న బ్రష్ కాదు. ఏం బ్రష్ ఇస్తారనుకున్నారు? సులాబ్ కాంప్లెక్స్ అంటే చూసారా? సులాబ్ కాంప్లెక్స్ లో ఉన్న బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఏం కావాలి? యాసిడ్, బ్రష్. వాడేమో కలెక్టర్. కానీ ముందు నువ్వు మా సంఘంలో పరిచారకుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? అందుకో బాబా మూల యాసిడ్ ఉంది, బ్రష్ ఉంది, పడుతుంది, బాత్రూమ్ గడి అంటే అడుగుతున్నారండి. వెరీ గుడ్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అలా చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ గొప్పలు కాదు, నేను పెద్ద కలెక్టర్ నండి లేదా పెద్ద పోస్ట్లో ఉన్నోనండి చేస్తున్నారండి కొంతమంది. అలా వచ్చి అది తగ్గింపు అంటే, అది పని అంటే మనోళ్ళకి కొంతమందికి అప్పచెప్పారు. ఇలాంటి పనులు మేము చెయ్యమండి, మేము చేయడానికి ఇలాంటి పనులు కుదరవండి. ఏ పనైనా దేవుని కోసం నీ స్థాయి తగ్గించుకొని చేసేదే జీవం కలిగిన సంఘం. రానున్న రోజుల్లో మనం కూడా అలాగే నేర్చుకోవాలి. ఎవడైనా గొప్పగా వస్తే బాత్రూంలో అక్కడ ముందు వెళ్ళిపోనాలా, అక్కడి నుంచి ప్రారంభించి పరిచర్య అని. నిజం, పరిచర్య అంటే ఏమనుకున్నారు? తన్ను తాను తగ్గించుకునేవాడు ఎప్పుడైనా దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు.